నమస్తే అందరికి. పాపం మా సత్తన్న ఒక మెసేజ్ పెట్టిడు. చెల్లె ఆయన చెప్పింది కరెక్ట్. ఏం కరెక్ట్ అన్న? సమ్మక్క తల్లులు దేవతలు కాదు, వాళ్ళు ఒక వన దేవతలు అని చెప్పిండు. దానికి నువ్వేం పెట్టినవు? ఆ జీవులను అట్లా బలించుడు తప్పు కదా. ఎంతైనా జీవి ఒక ప్రాణము దానికి ఉండదా అంటే ఒక్కటే క్వశ్చన్ నేను అడుగుతున్నా. ఇది ప్రకృతి సృష్టి అన్న, దేవుడు కల్పించిన లక్షణాలు ప్రతి జీవికి. ఇప్పుడు అన్ని మనుషులతోటి అన్ని పోలిస్తే జీవులను పోల్చడం కాదు కదా. ఇప్పుడు దోమ దాని లక్షణం ఏంది? దాని సృష్టి ఏంది? దేవుడు కల్పించింది. అందరి నువ్వు కుట్టి నువ్వు రక్తం తాగమని అలా అని చెప్పి దోమలను మనం ఇంట్లో పెంచుకుంటున్నామా? మరి ఎందుకు చంపేస్తున్నాము? అది జీవియే కదా. ఓ దోమల బ్యాట్ పెట్టుకుని టక్క టక్క పట్టా పట్టా అంటుంటే మన పటాసులు వెళ్తున్నంత హ్యాపీగా కాలుస్తామే వాటిని. మరి అవి జీవులే కదా. మరి వాటిని ఎందుకు పెంచుకుంటలేము ఇంట్లో? మంచిగా వాటికి కూడా ఒక గుహలాగా కట్టి మంచిగా పెంచుకోవచ్చు కదా దోమల్ని. ఎందుకంటే దాని లక్షణం ఏమిచ్చిండు భగవంతుడు? నువ్వు రక్తం పీల్చుకో అని ఇస్తే వద్దురా అని మనం చంపేస్తున్నాం. దాని జీవిది. ఇప్పుడు సింహం ఉంటది అడవిలా, దాని లక్షణం ఏంది? దాని సృష్టి ఏంది? నువ్వు జంతువులను వేటాడుకొని తిను, పులి లక్షణం అది. జింక పిల్లి ఉంది, ఆ పులికి బలి అవడము దాని సృష్టి దేవుడు కల్పించిండు. ఇప్పుడు కుక్కని ఇంట్లో సాదుకుంటున్నాము, కుక్క సాధు జంతువు, అది మనకు విశ్వాసం ఉంటుందని. అలా అని చెప్పి పులిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటామా? సాదుకోం కదా. ఇవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి ప్రేలాపనలు. ఇవన్నీ జీవులను బలి ఇయ్యడం ఎక్కడిది అది ఇదంటే మరి పంతుల్లే చెప్తుండ్రు కదా. మొన్న నేను అమ్మవారిని మా ఇంట్లో కాళీమాతను నిలుపుకుంటే మేము పెద్ద హోమం చేపిస్తే ఆ పంతులు చెప్పిపోయినరు అమ్మవారికి బలి ఇయ్యండి అని చెప్పేసి అని. ఇప్పుడు గృహప్రవేశాలు అయితే మనము గృహప్రవేశం కాకముందుకే మేస్త్రీలకు, బ్రాహ్మణ్స్ అయినా సరే వైశ్యాస్ అయినా సరే అందరు మేస్త్రీలకు బలిచ్చి వాళ్ళకు దావత్ ఇస్తారే. ఎందుకోసము? పంతుల్లే చెప్తున్నారు కదా అట్లా ఇయ్యాలని, బలి ఇయ్యాలని. ఇప్పుడు బల్కంపేట వెళ్ళమ్మే కానీ ఇప్పుడు మహాకాళి జాతర వస్తుంది అమ్మవారికి, మరి అంతా బ్రాహ్మణ్సే కదా ఉండి చేసేది. మరి వాళ్ళే చెప్తున్నారు కదా బలి ఇయ్యమని. ఏం మాట్లాడతారన్నా? అన్ని జీవులతోటి పోల్చుకుంటే ఈ జీవులు ఎట్లా చంపుతారు, ఆ జీవుని ఎట్లా చంపుతారు అంటే చైనాలో కుక్కలను తింటున్నాయి వాళ్ళు, బొత్తిక్కలు తింటారు. అలా అని మనం తింటున్నామా? తింటలేం కదా. ఇంకా మనం నయం వాళ్ళ మీద. ఎందుకన్నా దేవతలను అట్లా కించపరిచి మాట్లాడతారు? నేను అన్నది ఏంది? సమ్మక్క తల్లి దేవత కాదంటే దేవతనే అని చెప్తున్నా నేను.